ఈ పండుగ చేసుకోవడంలోని అంతరార్థం ఏమిటి అంటే, మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఇప్పుడంటే కొంచెం వ్యవసాయం తగ్గుముఖం పట్టింది అని చెప్పొచ్చు. కానీ ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా కుటుంబాలు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండేవి. జీవనోపాధి వారికి వ్యవసాయమే వృత్తిగా ఉండేది. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో వ్యవసాయమే ఎక్కువగా జరుగుతుంది కదా. భారతదేశం అనగానే వ్యవసాయ ప్రధానమైన దేశం అని చెప్పే మనకి ఒక గుర్తింపు వచ్చింది. ఈ పండుగకి పంటలు పండుతాయి. అలాగే ఇంటిల్లిపాది కూడా ఆ సంతోషంతో మళ్ళీ తిరిగి సంవత్సరం అంతా పంటలు పండాలి మంచిగా అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో వ్యవసాయానికి వాడేటటువంటి వస్తువులన్నిటినీ పూజ చేస్తారు. అన్నిటికీ ఆ హలము, పొలము, నాగళ్ళు, ఆవులు, ఎద్దులు, కొడవళ్ళు, కత్తులు, చాటలు, ఎడ్ల బండ్లు, ఇలా అన్నిటికీ పూజ చేస్తారు. అంటే ఒక కృతజ్ఞతని చెప్తారు.